విదేశాలకు వెళ్లాలంటే పాస్పోర్ట్ తప్పనిసరి. ఇది వ్యక్తి ఐడెంటిటీని సూచిస్తుంది. తాజాగా భారత ప్రభుత్వం పాస్పోర్ట్ రెగ్యులేషన్స్ లో కీలక మార్పు చేసింది. మారిన రూల్స్ ప్రకారం పాస్పోర్ట్ అప్లికేషన్ లో తప్పనిసరిగా సమర్పించాల్సిన సర్టిఫికేట్ ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. ప్రతి ఏటా హైయర్ స్టడీస్, జాబ్, బిజినెస్ ఇలా రకరకాల కారణాలతో భారత్ నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏ కంట్రీకి వెళ్లాలన్నా పాస్పోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. తాజాగా మారిన రూల్స్ ప్రకారం 2023 అక్టోబర్ 1 ఆ తర్వాత పుట్టిన వారు పాస్పోర్ట్ కు అప్లై చేయాలంటే బర్త్ సర్టిఫికెట్ కంపల్సరీ ఉండాలి. బర్త్స్ అండ్ డెత్స్ యాక్ట్ 1969 ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీ రిజిస్టర్ నుంచి పొందిన బర్త్ సర్టిఫికెట్ ను పాస్పోర్ట్ అప్లికేషన్ కు యాడ్ చేయాలి. 2023 అక్టోబర్ 1 ముందు పుట్టిన వారు డ్రైవింగ్ లైసెన్స్ లేదా స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ హోల్డర్ డేట్ ఆఫ్ బర్త్ తో ఉన్న పబ్లిక్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లేదా కంపెనీల ద్వారా జారీ చేయబడిన పాలసీ బాండ్, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులైతే సంబంధిత మంత్రిత్వ శాఖ లేదా పై అధికారి జారీ చేసిన సర్వీస్ రికార్డ్ డాక్యుమెంట్, ఆధార్ లేదా ఈ ఆధార్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఓటర్ ఐడి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి పొందిన పాన్ కార్డ్, అనాథాశ్రమం లేదా చైల్డ్ కేర్ హోమ్ లో పెరిగిన వారైతే డేట్ ఆఫ్ బర్త్ ను నిర్ధారించే ఆర్గనైజేషన్ లెటర్ హెడ్ ఉన్న డాక్యుమెంట్, వీటిలో ఏదైనా సబ్మిట్ చేయొచ్చు. అడ్రస్ ప్రూఫ్ గా వాటర్, టెలిఫోన్, కరెంట్ బిల్స్, ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఆర్డర్, ఓటర్ ఐడి, గ్యాస్ కనెక్షన్ ప్రూఫ్, పేరొందిన సంస్థల ద్వారా పొందిన జాబ్ సర్టిఫికేట్, లైఫ్ పార్ట్నర్ పాస్పోర్ట్ లో ఫస్ట్ అండ్ లాస్ట్ పేపర్స్, మైనర్లు అయితే పేరెంట్స్ పాస్పోర్ట్ కాపీ, రెంట్ అగ్రిమెంట్, ఆధార్ కార్డ్, యాక్టివ్ లో ఉన్న బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, వీటిలో వేటినైనా సమర్పించవచ్చు.